ఇప్పుడు ఈ వంకాయలను వచ్చి మనము నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. ఇప్పుడు ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగి పోసి పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చూడండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. దానికి కావాల్సినది టమాటా పండు. ఈ వంకాయలు వచ్చి ఒక 1/2 kg ఉండవచ్చు. ఒక 4 టమాటా పండు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, కరివేపాకు, తెల్లగడ్డ. ఇప్పుడు ఒక పాత్రలో ఒక డెక్షలో నూనె కొద్దిగా పోసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎర్రగడ్డలు ఇవన్నీ, కొద్దిగా ఇంగువ. మీరు ఈ బజ్జీలకంతా పచ్చిమిరపకాయలు వేస్తే అది ఒక మంచి టేస్ట్ అన్నమాట. కొంతమంది ఎండుమిరకాయలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేస్తే అది ఇంకా కొంచెం టేస్ట్. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఈ టమాటా పండు వంకాయ బజ్జీకంతా 1/2 kg వంకాయకి ఒక 200 గ్రాము టమాటా పండు వేస్తే బాగుంటుంది. 2 ఇప్పుడు వంకాయ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మనము టమాటా పండు కొద్ది చేసినట్టే ఇది వేసుకోవాలి. దీంట్లో పసుపు, అలాగే ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మనము ఈ నూనెలోనే కొద్దిసేపు బాగా ఈ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేసి బాగా ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోయాలి. ఏంటంటే అది ఉడకల్ల కాబట్టి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు చాలు. ఎక్కువ నీళ్ళగా ఉంటే కూడా బజ్జీ బాగుంటుంది కాబట్టి మనము ఆ కాయలు మునిగేంత వరకు ఇంతైతే చాలండి. సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మీకు అది బాగా ఉడికే కొద్దీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు, ఇంత చాలండి, కొద్దిగా వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు అట్లా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు మనము బాగా నైస్గా ఇది చేయాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది కాబట్టి పప్పు గుత్తితో బాగా నైస్గా మనము చేసుకోవాలి. ఇప్పుడు పప్పు గుత్తితో నైస్గా రుద్దుకోవాలి. ఇట్లా నైస్గా మనం రుద్దుకోవాలి. ఇట్లా నైస్గా రుద్దుకోవాలి. వంకాయ బజ్జీ రెడీ. చూడండి, అన్నంలోకి సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది.
టేస్టీగా ఉంటుందన్నమాట. చపాతీలో కూడా తినచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయ బజ్జీ రెడీ. చూడండి ఇట్లా ఉంటుంది. అన్నంలోకి, సంగటిలోకి కూడా బాగుంటుంది, దోశలో కూడా బాగుంటుందండి టేస్టీగా. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.